హాయ్ అండి. దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా! దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి కట్టు పొంగల్ని నైవేద్యంగా చేసి సమర్పిస్తుంటారండి. వీడియో కంప్లీట్‌గా చూసి మీరు కూడా కట్టు పొంగల్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం కట్టు పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. కట్టు పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ రైస్ వేసుకోవాలి. మనం ఏ కప్‌తో రైస్ తీసుకుంటున్నామో అదే కప్‌తో ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. వీటిల్ని ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ మంచిగా ఒక 2, 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ నీళ్ళు పారపోసేసి మళ్ళీ ఇందులోకి నీళ్ళు వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పెసరపప్పు అండ్ రైస్‌ని నానబెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే మంచిది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్‌తో రైస్ అండ్ పెసరపప్పు తీసుకున్నామో అదే కప్‌తో 6 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి వాటర్‌ని రోలింగ్ బాయిల్ అయినంత వరకు మరిగించాలండి. నీళ్లు చూడండి ఇలా కెర్లుతున్నాయి కదా! ఇలా మరిగాక ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం నానబెట్టిన పెసరపప్పు అండ్ రైస్‌ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి మనం రైస్ అండ్ పెసరపప్పుని వేసేస్తే వాటర్ తుల్లిపోతుందండి మన పైకి. అందుకే ఇలా మెల్లిమెల్లిగా వేసుకోవాలి. గరిటెతో మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టి. రైస్ అయితే ఉడికిపోయింది చూడండి. ఇలా మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి మనం చేత్తో రైస్‌ని ఇలా నలిపినప్పుడు మెత్తగా అయిపోవాలండి. సో, ఇలా అయితే రైస్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి మొత్తం ఇలా మ్యాషర్‌తో మ్యాష్ చేసుకోవాలండి. మరి కంప్లీట్‌గా మెత్తగా జావలా చేసేయకండి. చిన్న చిన్నగా రైస్ కనిపిస్తూ ఉంటేనే బావుంటుంది. ఈ రైస్‌ని లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటూ పక్కన మనం దీనికి తాలింపు తయారు చేసుకుందామండి. అందుకోసం 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కట్టు పొంగల్‌కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇవి లైట్‌గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 15 లేదా 20 జీడిపప్పు పలుకులు వేసి మొత్తం ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంటూనే వీటిని ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఇవి వేగినాక ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని వేసానండి చిన్న ముక్కలుగా కట్ చేసి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి ఒకసారి ఒక 2, 3 సార్లు కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మాడిపోతే బాగోదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్. ఇలా ఇంగువ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మనం తాలింపుని రైస్‌లో వేసుకోవాలండి. ఈ తాలింపుని రైస్ అండ్ పప్పు ఇలా ఉడుకుతుండగానే తాలింపు వేసుకోవాలండి. ఇది ఆపేయకూడదు. చూడండి కన్సిస్టెన్సీ మరీ ముద్దగా లేదు, లూజ్‌గానే ఉంది. అలా ఉంటేనే బావుంటుంది. ఈ తాలింపుని ఇందులో వేసుకోవాలి. తాలింపు వేశాక మొత్తం ఒకసారి కలుపుకొని 5-10 మినిట్స్ పాటు మనం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ కట్టు పొంగల్ని. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్ అండ్ పప్పుకి పడుతుంది. టేస్ట్ చాలా బావుంటుందండి. సేమ్ గుడిలో మనకి కట్టు పొంగల్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను చేసింది కూడా. తాలింపు వేశాక మంట లో ఫ్లేమ్‌లో పెట్టే ఉడికించుకోవాలండి. లేకపోతే మరీ ముద్దగా అయిపోతుంది, బాగోదు. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్‌గానే ఉండాలి. ఎందుకంటే చల్లారిపోతే మరీ ముద్దగా అయిపోతుంది. సో, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ టైంలో. చూడండి కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కట్టు పొంగలి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.